వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచులు చాలా తక్కువ టైంలో ఆరోగ్యకరమైన రుచికరమైన గుమ్మడికాయ పాయసం ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి జీడిపప్పు ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, బాదం పప్పు ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, కిస్మిస్ 2 టేబుల్ స్పూన్లు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల గోధుమ రవ్వను వేసి వేయించుకోవాలి. ఇవి అన్నీ కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని తొక్కు చెక్కుకొని సన్నగా తురుముకున్నటువంటి గుమ్మడికాయ తురుము 1 కప్పు వేసుకోవాలి. వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే గుమ్మడికాయ తురుము తీసుకున్నామో అదే కప్పుతో చిక్కటి పాలు 1.5 కప్పు వేసుకోవాలి. తరువాత 1/2 కప్పు నీళ్లు వేసుకొని వేయించి పెట్టుకున్నటువంటి గోధుమ రవ్వను కూడా వేసుకోవాలి. 1/2 కప్పు బెల్లం వేసుకొని, నేను ఇక్కడ అచ్చు బెల్లం తీసుకున్నాను. అచ్చు బెల్లం వేసుకున్నట్లయితే పాలు విరిగిపోకుండా ఉంటాయి, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ముద్ద బెల్లం వేసుకున్నట్లయితే పాలు విరిగిపోతాయి, కనుక మీరు అచ్చు బెల్లం వేసుకుని తయారు చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర అచ్చు బెల్లం లేనట్లయితే పంచదార వేసుకుని తయారు చేసుకోవచ్చు. ఇది అంతా బాగా కలుపుకొని 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు. 3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు, కిస్మిస్, బాదంను వేసుకొని 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. వేసి ఇది అంతా బాగా కలుపుకుందాం. ఇది రెడీ అయ్యింది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్నటువంటి బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్తో గార్నిష్ చేసుకుందాం. ఆరోగ్యకరమైన రుచికరమైన గుమ్మడికాయ పాయసం రెడీ అయ్యింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. న్యూ రెసిపీ కూడా మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.